ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. పులివెందుల పంచాయతీ ఇప్పుడు గవర్నర్ వరకు చేరినట్టు తెలుస్తుంది సార్. అసలు ఏంటి పంచాయతీ? సో పులివెందుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. హై టెన్షన్ ఉంది. నివురు కప్పిన నిప్పులాగా అక్కడ పరిస్థితి ఉంది. దాన్ని గమనించినటువంటి పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. స్పెషల్ ఫోర్స్ను కూడా అక్కడ దింపారు. పికెటింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ప్రచారానికి వచ్చినటువంటి లీడర్సు ఎవరెవరు ఏ గ్రామంలో ప్రచారం చేయాలో ఆ గ్రామంలో మాత్రమే ప్రచారం చేయాలి. ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తామంటే కుదరదు అని చెప్పి పోలీసులు చెప్పేశారు క్లియర్గా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దృష్ట్యా ముందుగా ఎవరెవరు ఏ గ్రామంలో ప్రచారానికి వెళ్తున్నారని తెలియజేస్తేనే పర్మిషన్ ఇస్తున్నారు. అంతే తప్ప ఒక గ్రామానికి అని చెప్పి ఇంకో గ్రామానికి వెళ్తే కుదరదు అని చెప్పి పోలీసులు చెప్పేశారు. ఇదొక అంశం. రెండు, అసలు రాజభవన్కి ఎందుకు కంప్లైంట్ వెళ్ళింది? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్భవన్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ చేయనీయట్లేదు, అక్కడ ప్రచారం చేయనీయట్లేదు, అక్కడ కిడ్నాపులు చేస్తున్నారు, లేదంటే అరాచకాలు చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్స్ గవర్నర్ దగ్గరికి ఇవ్వడానికి అవినాష్ రెడ్డి గారు అనే టీం వెళ్ళారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? యాక్చువల్గా వేల్పుల అనేటువంటి గ్రామంలో నాగేంద్ర అనేటువంటి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఓకే. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రచారం చేస్తున్నాడు ఆయన. ఈ నాగేంద్ర పార్టీ మారాడని చెప్పేసి అతన్ని బెదిరించడానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే ఇంకొక అతను ఇద్దరు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని బెదిరించారు. దాంతో గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఎవరు ఇంటికి పోయి బెదిరించారో వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు బెదిరించడానికి వెళ్ళినప్పుడు అడ్డగిస్తారు కదా అవతల పార్టీ వాళ్ళు. అడ్డగిచ్చినప్పుడు సో ఇరు వర్గాల మీద కేసులు పెట్టాలి, మా మీదనే పెట్టాడు అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. నాగేంద్ర అని అతను పార్టీ మారాడు. ఎందుకు మారేవు అని చెప్పి అతన్ని నిలదీయడానికి, అతన్ని బెదిరించడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు రమేష్ యాదవ్ అండ్ టీం వెళ్ళినప్పుడు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు ఉల్టా కేసు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీద కేసులు పెట్టారు అని చెప్పి ఒక ఆరోపణ చేస్తూ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ఎలక్షన్ ప్రచారం చేసుకోనివ్వట్లేదు అనేటువంటి కంప్లైంట్ని గవర్నర్ దగ్గరికి తీసుకొచ్చారు. గవర్నర్ దగ్గర రాజ్భవన్లో అవినాష్ రెడ్డి గారు వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో సాధారణంగా ఎన్నికల సమయంలో ఇలాంటి కంప్లైంట్లు చేస్తున్నారు అని అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది అని చెప్పి భావించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం గెలిచే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. కానీ ఓడిపోయేటువంటి వాళ్ళు ఓడిపోతాము అనేటువంటి అనుమానం వచ్చినటువంటి వాళ్ళు ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటారు ఎలక్షన్ ముందు నుంచే. మనం 2024 ఎన్నికల్లో కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే కొన్ని సంకేతాలు ఇచ్చేశారు ఓటమికి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు నేను పలావ్ వెళ్తుంటే నేను బిర్యానీ వెళ్తానని చెప్పేసి మోసం చేస్తున్నాడని చెప్పి అప్పుడే చెప్పాడు ఆయన. అంటే దాని అర్థమైంది ప్రజలందరూ చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారనేది ఆయనకు అర్థమైపోయింది. నేను చేయగలిగింది చేశాను, నేను బటన్ నొక్కి అందరికి ఇచ్చాను, మళ్ళీ గెలిపించకపోతే ఆ డబ్బులు పోతాయి, నాకు వచ్చే నష్టం ఏం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాని అర్థం ఏంటి? ఓడిపోతాం అని చెప్పి తెలిసి నైరాశ్యంలో మాట్లాడేటువంటి మాటలు అవి, ఓటమి కారణాలు ఎత్తుక్కోవటం. సో ఇప్పుడు పులివెందుల ఒంటిమెట్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అక్కడ పరిస్థితి ఏంటి గ్రౌండ్ లెవెల్లో అని అంటే ప్రజలు కూటమి వైపు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు వేశారు, ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు, 3 సిలిండర్లు ఇస్తున్నారు, నెల పింఛన్లు ఇస్తున్నారు 4,000 రూపాయలు. ఆ తర్వాత అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయి, మొదటి విడత డబ్బులు పడ్డాయి. 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు స్త్రీశక్తి అనే బస్సును ఇస్తున్నారు. చేనేతలకి డబ్బులు ఇస్తున్నారు. తర్వాత మరమగ్గాలకి 500 యూనిట్లు, చేనేత వాళ్ళకి 200 యూనిట్లు ఇట్లా ఉచితంగా ఇస్తున్నారు. ఇవన్నీ ఆల్రెడీ అమలు చేస్తున్నారు. ఈ అమలు చేస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు పాజిటివ్గా ఉన్నారు, పాజిటివ్ యాంగిల్లో ఉన్నారు. ఈ పాజిటివ్ యాంగిల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా విపక్ష నాయకులుగా ప్రజల్లోకి వెళ్ళి మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయొద్దని అంటే ప్రజలు వింటారా?
ఒకవైపు కళ్ళకి కనిపిస్తుంది కదా, నెల నెల 4,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా, ఎస్ సార్ అవును పింఛన్లు ఇస్తున్నారు కదా. అవును ఆల్రెడీ 3 సిలిండర్లు ఉచితంలో ఆల్రెడీ 1 సిలిండర్ తీసుకున్నారు, ఇంకొక సిలిండర్ తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు కదా. ఎస్ తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు పడ్డాయి కదా ఒక్కొక్కళ్ళకి. ఇవన్నీ తీసుకుని అకౌంట్లో పడ్డాయి కదా, అన్నదాత మొదటి పడ్డాయి కదా. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఎందుకు విపక్షం వైపు వెళ్తారు? ఇప్పుడు వాళ్ళు చెప్పింది చేయకపోతే అప్పుడు వెళ్తారు. కానీ చెప్పింది చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, తర్వాత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, డెవలప్మెంట్ చూపిస్తున్నారు, ఇవన్నీ చూపిస్తున్నారు. ఇంకొకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఓటర్ అనే వాళ్ళు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బై ఎలక్షన్లు అది కూడా అవుట్ వైపు వెళ్తారు, విపక్షం వైపు ఎందుకు చూపిస్తారు? పైగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా చేస్తుంది. ఇప్పుడు ప్రతి పార్టీలో జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకే లోకల్ బాడీ సంబంధించినటువంటివి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం 52 ఏమో జడ్పీటీసీలు ఉంటే అక్కడ వీటిలో 49 ఏకగ్రీవంగా చేసుకున్నారు, 49 ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. సో 49 కంటే మిగతా ఏమున్నాయి, ఇంకా 4-3 పోటీ జరిగినాయి, మిగతా అన్ని ఏకగ్రీవం అయిపోయినాయి. పులివెందులు కూడా ఏకగ్రీవంగా అయింది పోయినసారి. ఏకగ్రీవం ఎందుకు అయింది? అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించారు కాబట్టి ఏకగ్రీవం అయినాయి. పైగా ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని అధికారపరమైనటువంటి దానికి అధికారాన్ని ఉపయోగించి బెదిరించడానికి ప్రయత్నం చేశారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి దూరంగా ఉంది తెలుగుదేశం పార్టీ అప్పట్లో. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎలాగూ పట్టం కడతారు. అందుకని వాళ్ళు ఎలాగో ఓడిపోతున్నాం అనే ఉద్దేశంతో బహుశా నేను అనుకోవటం ఓటమికి కారణాలు వెతుక్కుంటూ రాజభవన్ దాకా వచ్చారేమో అనేటువంటి ఒక టాక్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది, రాజకీయ వర్గాల్లో కూడా. సార్ ఓటమి భయంతో ఇక్కడ వరకు వచ్చారు అనుకోవచ్చు సార్. అదే కదా ఓటమి ఇప్పుడు ఏ కారణం, ఇప్పుడు విపక్షాలు ఎందుకు ఓటేయాలి అనుకుంటారు కదా ప్రజలు, ఓటేసేవాళ్ళు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు విపక్షానికి ఓటేస్తాం, వేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి అని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచిస్తారుగా. ఆలోచించినప్పుడు వాడికి బెనిఫిట్ కనిపెడితే వేస్తారు, బెనిఫిట్ లేనప్పుడు ఎందుకు వేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ కూటమి బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ని అనుభవిస్తూ అదనంగా వీటికన్నా అదనంగా విపక్షానికి ఓటేస్తే వస్తుంది అనుకుంటే వేస్తారు. ఏమొస్తుంది? విపక్షం అధికారంలో రాదు, ఇప్పట్లో అధికారం వచ్చే అవకాశం లేదు, అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఓటేసి విపక్షాన్ని గెలిపిస్తే పార్టీ ఇప్పుడు అది ప్రభుత్వం నుంచి ఫండ్స్ కూడా రావు కదా. సో అలాంటప్పుడు ఎవరైనా సరే ఓటేసేటప్పుడు ఏం ఆలోచిస్తారు? ఫలాని పార్టీకి ఓటేస్తే మనకు బెనిఫిట్ వస్తుంది, వ్యక్తిగతమైన బెనిఫిట్టో లేకపోతే సామాజిక బెనిఫిట్టో లేకపోతే వాళ్ళ గ్రామానికి బెనిఫిట్టో ఏదో ఒకటి ఆశిస్తారు కదా. అది నెరవేర్చేది ఎవరు? కూటమి. విపక్షానికి వేసినందువల్ల ఉపయోగం ఏంటి? ఈ యాంగిల్లో పబ్లిక్ ఆలోచిస్తున్నప్పుడు పైగా ఇంకొక వైపు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, రాజారెడ్డి గారి మర్డర్ కేసులో ఉన్నటువంటి నిందితులు వచ్చి ఓటేయమంటే ఎందుకు వేయాలి అనేది ఆలోచిస్తారు కదా. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఓటమికి కారణాలు ఏంటి అని అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు, తెలుగుదేశం పార్టీ కూటమి అరాచకాలు చేసింది అనేది ఎలివేట్ చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి ఇప్పుడు రాజ్భవన్కి వచ్చి కంప్లైంట్ చేశారు అని చెప్పి అనుకోవచ్చు. లేదంటే ఒక జడ్పీటీసీ ఎన్నిక రాజ్భవన్కి వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో అందుకే ఇవన్నీ గమనించిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఎస్పీ అశోక్ కుమార్ గారు, కడప ఎస్పీ, ఆయన రివ్యూ మీటింగ్ పెట్టుకొని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. 12వ తారీఖు ఎలక్షన్స్కి, 14వ తారీఖు కౌంటింగ్. సో 12వ తారీఖు ఎలక్షన్కి ఒంటిమిట్ట అలాగే పులివెందుల ఎలక్షన్కి సంబంధించి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తూ అక్కడ సాయుధ బలగాల్ని కూడా దించి అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహిస్తుంది, ప్రభుత్వం ఏముంటుంది అక్కడ? ఎలక్షన్ కమిషన్ కదా నిర్వహించేది. సో కాకపోతే ప్రజల్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించగలిగితే వాళ్ళు వచ్చి వాళ్ళ విచక్షణకు తగ్గట్టు ఓట్లు వేస్తారు.
అలాంటి వాతావరణం కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అలాంటి వాతావరణం లేదని చెప్పి రాజ్భవన్కి వచ్చి గవర్నర్ గారికి కంప్లైంట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఓటమిని ముందుగానే బహుశా అంగీకరించిందేమో, దానికి అన్వేషిస్తుందేమో అనిపిస్తుంది. ఓకే. సో పులివెందుల ఎన్నికల ప్రచారానికి సంబంధించి జడ్పీటీసీ ప్రచారానికి కడప సంబంధించినటువంటి నేతలతో పాటు ఇప్పుడు రీల్స్ స్టార్ ఆయన కూడా ఎంటర్ అయ్యాడు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అందరికీ తెలుసు, గుడ్ మార్నింగ్ షో చేస్తూ ఉంటారు. ఆయన కూడా పులివెందులు వెళ్ళి జడ్పీ అభ్యర్థికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతూ ఆయన ప్రచారం చేశారు. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఎన్నికలను తీసుకున్నారో అర్థమవుతుంది. ఒకవైపు ఏమో మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి లీడర్లను కూడా పిలిపించుకొని ప్రచారం చేస్తూనే, ఇంకొక వైపు అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగకుండా అడ్డుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి కంప్లైంట్ని రాజభవన్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే రాబోయేటువంటి 12వ తారీఖు పోలింగ్ ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. సో రీల్స్ స్టార్గా పేరున్నటువంటి, గుడ్ మార్నింగ్ స్టార్గా పేరున్నటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి టీం అంతా అక్కడే పనిచేస్తుంది. ఇన్ కేస్ అక్కడ ఓడిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఓడిపోయినట్టే భావించాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.